నమస్తే అమ్మా. అమ్మ మీ పేరు? ఆరేపల్లి నాగమల్లేశ్వరం. అమ్మ ఏ పని చేస్తారు? ఇంటి దగ్గరే. ఇంటి దగ్గరే. ఎలా ఉందమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా ఉంది ఇప్పుడు రోడ్లు, మీ ఏరియాలో రోడ్లు పరిస్థితులు కానీ అన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా, రేషన్ వ్యాన్లు రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ డిపోలకి రేషన్లు ఇచ్చారు. ఈ పద్ధతి బాగుందా లేకపోతే రేషన్ వ్యాన్ల పద్ధతి బాగుందా? ఇప్పుడు ఒక ముసలి ఉంది, 5 కేజీలు రావాలి. మరి ఆ ముసలి తెచ్చుకోలేదు. ఏంటి పరిస్థితి? నేనుండాను, నేను నడవలేను. డిపో అక్కడ, నేను ఇక్కడ. మరి నేను అదే కొద్దిగా ఎక్కించుకెళ్తాడు అంటే ఒకడు ఎక్కించుకెళ్తాడు, ఒకడు ఎక్కించుకెళ్ళడం. నడవలేను. ఇప్పుడు మా అబ్బాయి ఇంటికి ఉన్నాడు కదా, సెంటరింగ్ మేస్త్రి. ఆయన ఉండడం మొక్క వాళ్ళు ఎప్పుడు. అమ్మ గతంలో మరి రేషన్ వ్యాన్ ఉంది కదా, ఒకవేళ ఆ టైయానికి కనుక మనుషులు లేకపోతే ఆ నెల రేషన్ లేదన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమేనా లేదా అబద్ధం? ఇది ఎత్తుంది అమ్మాయి అక్కడికి వెళ్తే. అంటే ఒకవేళ రేషన్ బళ్ళు ఉన్నప్పుడు అందుబాటులో లేరనుకో, ఆ నెల రేషన్ లేనట్టు అంటారు కదా. లేదు, ఇస్తున్నారు. మళ్ళీ వచ్చి ఇస్తున్నాడు అబ్బాయి, ప్యాకేజ్ ఇస్తున్నాడు. మళ్ళీ ఆ మాట్లాడికి కానీ ఏ పేవిత్తమైన లేదా అపేవిత్తం కాదు, ఈ పేవిత్తం కాదు. ఈ పేవిత్తం అంటే మాకు గౌరవం కానీ ఇస్తున్నాడు. ప్రభుత్వం జరిగిన మంచి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇస్తున్నాడులే మరి అబద్ధం. ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఇవ్వట్లేదు అనుకో, టయానికి ఓపుకుంటే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. నేను 2 నెలలు మానేసేసా, వెళ్ళలేక ఈ నెలే తెచ్చా. పోయిన నెల 2 నెలల క్రితం కూడా నేను వచ్చేసరికి అయిపోయాడు, తీసేసాడు. షాపులు పెట్టేసరికి ఎక్కడికక్కడ పాత పద్ధతి ఎలాగైతే ఉందో డిపోల దగ్గరికి తెచ్చుకుంటాం. ఈసారి 15 రోజులు టైం పెట్టారమ్మా. ఈ 15 రోజుల్లో మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు తెచ్చుకున్నా కల్పిస్తున్నారు. ఆమె ఎత్తుందలే, ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎత్తుదాం. ఎలా ఉందా కరెంటు బిల్లు ఛార్జీలు అని పెరిగినాయా లేకపోతే? కరెంటు బిల్లు కూడా పెరిగింది. మాకు 300 వచ్చేది, 700 వస్తున్నాయి. గతంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆ గతంలోనే 300 వచ్చాయి. అంతవరకు మన పెరుగుతాం అప్పుడే 300 వచ్చేది. ఇప్పుడు ఎక్కువ వస్తుంది. మయాన్ని పెరిగింది. ఆ పెరుగుతూ అట్టగా ఉంది. చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత ఏమైనా వచ్చిందా లేదా బాగానే ఉందా? ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది, దానికాడ లోటు లేదు. కాకపోతే ఈ 2 ఇట్లా అప్పుడు మేము వెళ్ళలేము. అది ఎలా ఉంది మన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది అయింది. అమ్మ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా అనునిత్యం ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు అంటారా, నిజమేనా? అవును అవును అవును. అమ్మ మీ పేరు? పేరు సంటండి. అమ్మ ఏం పని చేసేవాళ్ళు? ఏం పని అండి, పొలం పనులకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మోకాలు నొప్పి ఎటు వెళ్ళలేకపోతున్నా బాబు. ఇక వచ్చిన పింఛనితోనే అట్టా బతుకుతున్నాను నేను. అమ్మ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది బాబు, బాగుంది. అమ్మ ఇప్పుడు 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేశారు కదా, అది అందుతుందా? నడుతుంది, అంతుంది. ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, ఇప్పుడు సచివాలయ సిబ్బంది వచ్చి ఇస్తున్నారు. ఏమైనా సచివాలయ సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏమన్నా? లేదు బాబు, లేదు, ఇస్తున్నారు. బాగుంది, ఏం ఇబ్బంది లేదుగా. ఇప్పుడు రేషన్ విషయంలో ఎలాంటి పరిస్థితులు? ఎలా ఉంది, వీళ్ళు తెచ్చుకున్నాం వెళ్ళి. కాకపోతే ఎవరైనా తీసుకెళ్తేనే, లేదంటే నడుతూ కష్టం. బియ్యం కూడా తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కొద్ది పద్ధతులు ఏం చేస్తున్నారు? ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉంటారో, ముసలి ముతగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లేగలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందజేసే ప్రక్రియ చేస్తున్నారు. ఒకవేళ ఆ పద్ధతి అయితే కనుక మేము మంచిదేనంటారా? పోన్లే, మంచిదే బాబు, మంచిది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఈ సంవత్సర పరిపాలన చూసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మొదలు పెట్టేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి అంటూ పెద్ద ఎత్తున బురద జల్లే రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందా? సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పారో అందులో 2 పథకాలు అవలంబించారు కేవలం సంవత్సరం లోపే. ఒకటే 3000 రూపాయల ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేశారు. రెండవది గ్యాస్ సిలిండర్లు, ఏదైతే 3 సిలిండర్లు ఇస్తామో దీపం పథకం కింద అంటూ ఆ మాటను కూడా నిలబెట్టుకున్నారు. ఈ జూన్ 14వ తారీఖు స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఖచ్చితంగా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరూ తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 రూపాయలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున ఇదే నెలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మహిళల కోసం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇక అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఏటా 20,000 ఇవ్వబోతా ఉన్నారు. కేవలం మొత్తం జరిగేది ఈ నెలలోనే. అంటే వాళ్ళకి ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద బురద జల్లే రాజకీయాలు చేయాలని చెప్పి ఒకే ఒక కంకరంతో రోజుకు ఒక అంశం తెరలేపుతూ ఉంటారు. ఈ రోజున వాళ్ళు ఏమంటారంటే వెన్నుపోటు దినం అంటాడు ఒకడు, రెండోడు అంటాడు 2029లో గెలిచేది నేనే, ఏ ఒక్కరిని విడిచిపెట్టను తోలు తీస్తానని చెప్పి మరొకడు మాట్లాడుతూ ఉంటాడు. పథకాలు ఎగ్గొట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటూ
ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన విధంగా కొంతమంది ట్రోలింగ్లు చేస్తారు, కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూస్తే, అమరావతి రాజధాని పనులు ఒకసారి చూడండి, పోలవరం ప్రాజెక్టు కనుక ఒకసారి చూడండి, తర్వాత ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టులు రద్దు చేశారు, ఈ రోజున ఎస్సీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు విడుదల చేశారు. ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తుంటే బురద జల్లే రాజకీయాలు చేయడానికి ముందుంటారా? వ్యతిరేకత వచ్చిందా? దౌర్జన్యాలు పెరిగిపోయా? దౌర్జన్యాలు ఏంటి? మీరుగా చేసింది గతంలో డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగినందుకు అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టారు. మరి అవన్నీ దౌర్జన్యాలు కదా. అనంతబాబు మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి ఒక వ్యక్తిని చంపేసినప్పుడు అది దౌర్జన్యాలు కదా, అవి అరాచకాలు కదా. అత్యంత దారుణంగా కోడికత్తి సీన్ మీద విచక్షణ రహితంగా 5 సంవత్సరాలు జైల్లో పెట్టావు కదా, మరి అది దౌర్జన్యం కదా, అరాచకాలు కదా. ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి? మీరు చేసేటువంటి పనులు మీరే మళ్ళీ ప్రజల ముందు మేము ఎలా చేసేవాళ్ళని అని చెప్పుకొని మీకు మీరే చెప్పుకొని డబ్బా కొట్టుకున్నట్టు ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని అవలంబిస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆల్రెడీ 11 సీట్లు వచ్చినాయి. గతంలో ఇదే ప్రజలు మీకు అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను మభ్య పెట్టి విస్తృత స్థాయిలో ప్రజల మీద మీరు దమనకాండం మోపినటువంటి మీరు ఈ రోజున ప్రజల పక్షాన ముసల కన్నీరు కరుస్తూ ఉన్నారు. అందుకే ఈ ప్రజలు ఏం చేశారంటే 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజున రేపు మేము 2029 కనుక పోటీ చేస్తే ఎక్కడ మళ్ళీ మాకు సీట్లు రావని చెప్పి భయంతో రోజుకొక అంశాన్ని ఎత్తుకున్నారు మీరు. మొన్నటి వరకు రైతుల ధర్నా అన్నారు, అదే అయిపోయింది. తర్వాత విద్యార్థుల కోసం ధర్నా అన్నారు, అదే అయిపోయింది. నిరుద్యోగుల కోసం ధర్నా అన్నారు, అదే అయిపోయింది. వాలంటీర్ల కోసం ధర్నా అన్నారు, అదే అయిపోయింది. రైతుల కోసం ధర్నాలు అన్నారు, అదే అయిపోయింది. కరెంటు ఛార్జీలు పెరిగిపోయినన్నారు, అదే అయిపోయింది. ఈ రోజున ఇంకోటి మహానాడు కార్యక్రమంలో జరిగినటువంటి విధానం గురించి దాని మీద ధర్నాలు అన్నారు, అదే అయిపోయింది. ఈ రోజున వెన్నుపోటు తినమంటే దాని మీద ధర్నాలు చేయడం. రేపు పొద్దున్న ఇంకో కాన్సెప్ట్ ఎత్తుకుంటారు కొత్తగా, ఇంకా అయిపోలేదు. ఎందుకంటే కేవలం సంవత్సరం పరిపాలనే 5-6 సార్లు జగన్మోహన్ రెడ్డి ధర్నాల పేరట విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఉందండి. ఈ 4 సంవత్సరాలు ఇంకెన్ని డ్రామాలు చూడాలో, ఇంకెన్ని మనం నాట్యాలు చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, సిద్ధం సభల్లో వేసినటువంటి డ్రామాలు, నెక్స్ట్ చూసుకుంటే గొడ్డలి బాబాయ్ గొడ్డల పోటు డ్రామాలు, ఇవన్నీ చూసినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాదు కదా ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిపించుకుంటాను కూడా ప్రజలు ఇంట్రెస్ట్ చూపించాల. నీ పులివెందుల నియోజకవర్గంలోనే కడపలో జరిగినట్టు మహానాడు కార్యక్రమం నుండి రాజకీయాలు మారిపోయినాయి అయ్యా. కడపలో ఎప్పుడైతే నువ్వు అంటున్నావు చూసా, కంచుకోట నాది అని చెప్పి అన్నటువంటి నీ కంచుకోటను బద్దలు కొట్టి ఎవడబ్బా సొత్తు కాదు ఈ కడప అన్నట్టు ఈ రోజున కూటమి ప్రభుత్వం అక్కడ ఏం చేసింది, జెండా పాతి ఇది అందరికి సంబంధించినట్టు కడప, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి అడ్డ కాదంటూ ఏదైతే నిరూపించారో రేపొద్దున పులివెందుల నియోజకవర్గంలో కూడా పెడతారు మహానాడు కార్యక్రమం. అక్కడ పెట్టారనుకో ఇక మొత్తానికి ఇక నీకు ఆ కాస్త 11 సీట్లు రేపు డిపాజిట్లు కూడా వస్తాయి రాదని చెప్పి ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. ఎందుకంటే ఈ రోజు కూడా నువ్వు ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం వీటి గురించి ఆలోచించకుండా ప్రత్యర్థుల్ని ఏదో రకంగా నామరూపం లేకుండా చేయాలి, బురద జల్లి రాజకీయాలు చేయాలి, వాళ్ళ మీద శవ రాజకీయాలు చేసేద్దాం, వాళ్ళ మీద లేనిపోయిన నిందలు వేసేద్దాం, ఇలా చేస్తేనే రేపు పొద్దున మన అధికారంలోకి వస్తుందని చెప్పి డ్రామాలు ప్లే చేస్తున్నావు. నువ్వు ఒకసారి వాస్తవాలు తెలుసుకో. ప్రజలు రేపు పొద్దున్న ఇలాంటివి చూసి నీకు ఓట్లు వేస్తారా, లేదంటే నువ్వు నమ్మించి వాళ్ళకి ఏదైనా అవసరం తీర్చే విధంగా అడుగులు ముందుకు వేస్తావు? ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. అంతే తప్ప ఎప్పటికైనా మార్పు అనేది చేసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు గట్టి ఎదురు దెబ్బ తగలబోద్దాయి. మారు ఇప్పటికైనా జగన్మోహన్.